ఇది సమరం. हेलो नमस्ते वनकम सत श्री अकाल आदाब वेलकम टू कोलगेट मैक्स फ्रेश डी రబ్బర్లా సాగే అబ్బాయిలు రిబ్బన్లా మెలికలు తిరిగే అమ్మాయిలు రఫ్ ఆడించే మాస్టర్లు రిమార్కబుల్ జడ్జిమెంట్ ఇచ్చే మా జడ్జెస్ అందరూ కలిసి అల్టిమేట్గా మా షోని దుమ్ము దులిపేస్తున్నారండి. అందుకే మీ రెస్పాన్స్ అంత హ్యూజ్గా ఉంది, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది మీ ఫేవరెట్ డాన్స్ షో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. మరి ముందుగా మన జడ్జెస్కి వెల్కమ్ చెప్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు స్టార్స్ చేత రఫ్ ఆడించే స్టెప్పులు వేయించినటువంటి కరణ్ మాస్టర్కి వెల్కమ్. ఈ మ్యామ్ స్టెప్పులు కంపోజ్ చేశారంటే మయ్యా మయ్యా అని మెలికలు తిరగాల్సిందేనండి. అద్భుతమైన సాంగ్స్ ఎన్నో కంపోజ్ చేసినటువంటి మోస్ట్ డివైన్లీ బ్యూటిఫుల్ బృందా మ్యామ్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో ఆల్రెడీ 4 మాస్టర్ల స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోయారండి. వాళ్ళకి ఎటువంటి మాస్టర్స్ అండి? అరే, ఒకరు నంబర్ 1 స్టెప్పులు కంపోజ్ చేసే నోబుల్ మాస్టర్, ఇంటి పేరులోనే ఒక డాన్స్ ఫామ్ ను పెట్టుకున్నటువంటి బ్రేక్ సీను మాస్టర్, మలయాళం ఇండస్ట్రీలో అదరగొడుతున్నటువంటి మన తెలుగింటి పిల్ల రేఖా మ్యామ్, అండ్ మనందరి దిల్ని దోచుకెళ్ళిన దిలీప్ మాస్టర్. ఈ 4 మాస్టర్స్లో ఒకరు అతి త్వరలో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులిపేందుకు రెడీ అంటూ రాబోతున్నారండి. సో వీరి కోసమే ఒక పార్టిసిపెంట్ని అన్వేషిస్తున్నాం. అయితే మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను నేను, వ్యూవర్స్ ఛాలెంజ్. మీలో ఇక్కడ రఫ్ ఆడించే దమ్ముంటే, ఇక్కడ మాస్టర్స్ ట్రైనింగ్లో రాటు తెలుతున్నటువంటి డాన్సర్స్ కంటే ఎక్కువగా డాన్స్ చేసే, బెటర్గా డాన్స్ చేసే స్కిల్స్ మీలో ఉంటే మీ వివరాలు మాకు పంపించండి అని. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఓ మోస్తరుగా వస్తాయేమో రెస్పాన్స్ అనుకున్నానండి. కానీ కట్టలు కట్టలుగా, కుప్పలు కుప్పలుగా
వచ్చినటువంటి సీడీలు గుట్టలు గుట్టలుగా పేరుకున్నాయండి. సీరియస్లీ ఎంత రెస్పాన్స్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి మెయిన్ కారణం మా మాస్టర్స్, మా జడ్జెస్, అఫ్ కోర్స్ మా షో అండ్ ఒక లైట్నింగ్, దట్ ఈస్ ప్రభు దేవా. వారి సమక్షంలో డాన్స్ చేయాలని, వారి మెప్పు పొందాలని, వారి చేతుల మీదుగా శభాష్ అనిపించుకుని బంపర్ ప్రైజ్ కొట్టాలని మీ గుండె కొట్టుకుంటుందని తెలుసండి. బట్ ఆ సీడీస్ అన్నిటినీ క్లీన్గా చెక్ చేసి అందులోంచి ది బెస్ట్ని ఫిల్టర్ చేసి వాళ్ళకి ఆడిషన్స్ జరిపి 10 మంది ఆనిముత్యాల లాంటి డాన్సర్స్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నామండి. ఇప్పుడు వారి డాన్స్ స్కిల్కి ఒక చిన్న టెస్ట్ జరగబోతుంది. మీ ముందు వాళ్ళు డాన్స్ చేస్తారు, మన జడ్జెస్ ముందు డాన్స్ చేస్తారు, మన డైనమిక్ జడ్జెస్ ముందు. సో వాళ్ళలో ఉన్నటువంటి డైనమిజాన్ని జడ్జ్ చేసి ఎవరికి మన డీలో దుమ్ము దులిపే సత్తా ఉందో వారికి డీలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాబోతోంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఆర్ యు రెడీ టు రాక్? సో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నాడు లక్ష్మణ్ ఫ్రమ్ వరంగల్. లక్ష్మణ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కుప్పలుగా వచ్చినటువంటి సీడీలోంచి నీకు ఛాన్స్ రావడం జరిగింది. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది మేడం. అందులో ఒకటి మాస్టర్ది ఉంది కదా, దేవుంది, నటరాజ్ స్వామిది ఉంది కదా, అందు గురించి చెయ్యాలి. మంచి మంచి మాస్టర్స్, పెద్ద పెద్ద మాస్టర్స్ వాళ్ళ ముంగడే చేయడానికి అదృష్టం ఫీల్ అవుతున్నా. సరే, లక్ష్మణ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? లక్ష్మణ్ ఎనర్జీ లెవెల్ బాగుంది అండ్ బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. లెట్స్ హోప్ దట్ యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం. లక్ష్మణ్, ఎలా ఉన్నావు? బాగున్నా మాస్టర్. చాలా బాగున్నావా? బాగున్నావు? చాలా బాగున్నా మాస్టర్. హ్యాపీగా ఫీల్ అవుతున్నా స్టేజ్ ఎక్కినందుకు. మీ ముంగడ చేసుడు నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా మేడం. టెన్షనా? టెన్షన్ స్టార్టింగ్ మేడం, టెన్షన్ చాలా బాగుంది. టెన్షన్ వద్దు, ఓకే? అందరికీ టెన్షన్ వద్దు. వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్, ఓకే? వెన్ యూర్ డాన్సింగ్ బీ హ్యాపీ అండ్ డాన్స్. లక్ష్మణ్, డాన్స్ బాగా చేసావు. ఇంకా పెద్ద స్టేజ్ కదా, ఇక్కడే చేసావు కదా, అక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. యూ మస్ట్ మూవ్ ఎవ్రీవేర్. ఓకే మాస్టర్. ఓకే లక్ష్మణ్? ఓకే మాస్టర్. బట్ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్, ఫేస్లో కొంచెం టెన్షన్ ఉంది. మాస్టర్. ఓకే, టెన్షన్ వద్దు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో అక్కడ దాకా వెళ్తావో లేదో చూద్దాం. ఆల్ లక్ లక్ష్మణ్. హాయ్, ఐఎమ్ దీపక్. ఇప్పుడు వచ్చే యూఎస్ ఛాలెంజ్ నుంచి కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి నా హార్ట్లీ వెల్కమ్. నెక్స్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తే దుమ్ము దులపడానికి సిద్ధం అంటున్నాడు సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్.
సూర్యప్రకాష్ లుకింగ్ గుడ్. ఇదే సాంగ్ సెలెక్ట్ చేయడానికి ఎంత కసరత్తు చేసావు అండ్ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావా? ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభుదేవా. అది తెలిసిపోయింది. ఇక నువ్వు సాంగ్ ఎందుకు తీసుకున్నావు నువ్వు చెప్పక్కర్లేదు, నీ మాటలో అన్నీ తెలిసిపోయాయి మాకు. ఓకే, సో తరుణ్ సార్. సూర్యప్రకాష్, ఎస్ సార్. నాకు ఏమనిపించిందంటే కొంచెం నీ ఎనర్జీ లెవెల్ వచ్చి చాలా తక్కువ ఉంది. ఓకే. అండ్ యువర్ ప్యాంటింగ్, బ్రీతింగ్, ఎనర్జీ లెవెల్. దాని తర్వాత నీ పర్ఫార్మెన్స్, నీ యాటిట్యూడ్, ఇదంతా నీ డ్రెస్ లాగా నీట్ అండ్ క్లీన్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. బృందా మ్యామ్. యువర్ కాస్ట్యూమ్ ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎనర్జీ కావాలి. స్టైల్ బాగుంది. యూ గాట్ ఎ లవ్లీ స్టైల్, వెరీ గుడ్ స్టైల్. థ్యాంక్ యూ మ్యామ్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వెస్టర్నైజ్ స్టైల్. Your body itself is very, very westernized body. It's very nice. Need more energy. That's all. Sure, ma'am. Definitely, Okay? ma'am. Make it more energetic. The dance going to look more bright and good. Next time, We'll sure, do ma'am. it, no? That's it. Thank you, ma'am. ఆల్ ది బెస్ట్ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ. నేను శ్రీధ మాస్టర్ స్టూడెంట్ అరుణ్. యువర్ చాయిస్ కంటెస్టెంట్ నుంచి వస్తున్నారు కదా, వారందరికీ నా హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ రాబోతున్నాడు మిస్టర్ బన్నీ ఫ్రమ్ హైదరాబాద్. It's a passion. It's a passion. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం చాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం బ్రతుకెందుకు ఒక జగడం బ్రతుకే జగడం చాలా శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం violence is a passion violence is a passion violence is a wake up call for the destruction జగమంతా జగడం 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 యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం ధ్వంసం చేసినందుకు కొట్టు తప్పే చెయ్యని వాణ్ణి చేస్తాడేమో కొట్టు కోపం వస్తే కొట్టు కాకపోతే కొట్టు శత్రువు అయితే కొట్టు కాకపోతే కొట్టు చేతులు తొడబెడుతున్నారా మామ ఎవరైనా చేయాలి నిప్పులు చిన్నలో పెన అయినట్టే కన్నాలన్న ఆసే అందుకు వస్తుంది బన్నీ, నేను దయ్యం సినిమా యాక్చువల్లీ ఇలాగే చూస్తాను. చెవుల నుండి గట్టిగా మూసుకుని రెండు చేతుల మధ్యలో ఓలిగా పెట్టి ఇలా 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 అని. ఇప్పుడు నేను నిన్ను కూడా అలాగే చూడాలి. దయ్యాన్ని సినిమాలోనే చూడలేను, పక్కన ఎలా చూడగలను చెప్పు. ఇప్పుడు నువ్వేమో వెస్ట్రన్ డాన్స్ చేసే దయ్యాన్ని, ఇదే నాటుకొట్టుడు దయ్యం అనుకో.
జగ జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం చాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం. వెరీ గుడ్. బాగుందా దయ్యం? సార్ ఈ డాన్సింగ్ డెవిల్ నచ్చిందా మీకు? అంత జోష్ నాకు కనిపించలేదు. ఇందాక భానుగారు వచ్చి అడిగారు కదా, అందులో కొట్టావు చూడు జోష్, ఈ సాంగ్లో లేదు. నీ బాడీ ఎలా మూవ్ అయిందో అలాగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మూవ్ అవ్వలేదు. సో ప్రే టు గాడ్ దట్ యు ఆర్ సెలెక్టెడ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ బృందా మ్యామ్. బన్నీ మ్యామ్. డాన్స్ కత్తిలాగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. బట్ కత్తి యూస్ చేసావా? అంటే ప్రాపర్టీ డాన్స్ లో యూస్ చేసావా? డాన్స్లో యూజ్ చేయలేము మ్యామ్. యూస్ చేయాలి కదా, ఒక షార్ట్ చేయాలి మ్యామ్, కానీ ఇలాగలా ఒక్క 2-3 మూమెంట్స్ ఆగా యూస్ చేయాలి కదా. అవును మ్యామ్. యూస్ చేయలేదే. ద సెకండ్ టైం వాట్ తరుణ్ మాస్టర్, ద సెకండ్ టైం ద ఫోక్, దట్ ఎనర్జీ ఫస్ట్ సాంగ్ లో లేదు. ఓకే బన్నీ, తప్పకుండా. ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ లేదు, నైస్. యాడ్ యూ ఎక్స్ప్రెషన్ అంతే. ఓకే, కత్తిలాగా చేస్తాను. ఓకే, ఎక్సలెంట్ బన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ బన్నీ. ఎక్స్ప్రెషన్ యాడ్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది మ్యామ్. ఇంకా హైలైట్ ఉంటుంది. పప్పుకి పోపు వేసినట్టే కమ్మగా ఉంటుంది. అవును. రైట్, వెరీ గుడ్. టేక్ కేర్. వివో ఛాలెంజ్ వస్తున్న అందరు పార్టిసిపెంట్స్కి హార్ట్లీ వెల్కమ్. వచ్చి తక్కువ చేయండి, ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో బ్రేక్ తీసుకుని తర్వాత పర్ఫార్మెన్సెస్ చూద్దామండి. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీ. ఇక్కడ నెక్స్ట్ మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులుపుతానంటుంది ఒక దమ్మున్న అమ్మాయి, శాలిని ఫ్రమ్ హైదరాబాద్. Shalini, let's see what happens. Tarun sir. ఏదో మ్యారేజ్ ఫంక్షన్లో నీ ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీలో నీ ఎనర్జీ లెవెల్ కూడా అంతే సూట్ అవుతుంది. ఈ ధీ లాంటి ప్రోగ్రామ్కి నీ ఎనర్జీ లెవెల్, నీ కెపాసిటీ టు డూ హెవీ సాంగ్, మేకింగ్ యూస్ ఆఫ్ ద స్టేజ్ ఇస్ వెరీ లో. షాలిని, డోంట్ మిస్టేక్ మీ. ఓకే సార్. ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్. ఓకే. యా సార్. బృందా మ్యామ్. మూమెంట్ డిఫరెంట్ లేదు, ఒక మూమెంటే చేస్తున్నావు. ద పుష్ నో, ఆ మూమెంటే వస్తుంది. నీడ్ టు సీ వెరైటీ ఆఫ్ మూమెంట్స్. ఓకే, నీడ్ మోర్ వెరైటీ ఆఫ్ మూమెంట్స్. చాలా బాగుంది ఎక్స్ప్రెషన్. ఓకే, డాన్స్ క్యాన్ బీ బెటర్. ఎవ్రీథింగ్ మస్ట్ బీ మోర్ గుడ్. ఓకే, ఇట్స్ ఓకే పర్ఫార్మెన్స్. మేక్ ఇట్ మోర్ బ్రైటర్ నెక్స్ట్ టైం. ఓకే ఓకే.
థ్యాంక్ యూ శాలిని. ఐ విష్ యూ ఆల్ లక్. నా పేరు మోనిక. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి. అప్కమింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే తెరిచేరదు. వాళ్ళకి ఢీ కొట్టడానికి నేను రెడీగా ఉన్నాను. గులాబీ తారలు తుంచి కవ్వించి. నెక్స్ట్ తనలోని స్కిల్స్ చూపించడానికి శ్రీకాంత్ రాబోతున్నాడు ఫ్రమ్ బెల్లంపల్లి. శ్రీకాంత్, నువ్వు బాగున్నావు, నీ లవర్ కూడా బాగుంది. గర్ల్ ఫ్రెండా? వదలవా అసలు? ముందు బృందా మ్యామ్. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు కాసేపు పండుగ చేసుకుంటాడు మేడం. చీపిరి దసరా అన్ని చేసుకుంటాడు. చీపిరి బాగా యూస్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్గా యూస్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. బాగా యూజ్ చేశారు. వెరీ డిఫరెంట్ పొజిషన్. ద స్మాల్ ఎక్స్ప్రెషన్ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. Rama, no, that middle one. Rama, that was very nice. Nice, Shrikant. I loved it. Excellent. సంతోషం వస్తే ఎలా చేస్తావు చెప్పు? బాగా సంతోషం వచ్చింది, సెలెక్ట్ అయిపోయావు. శ్రీకాంత్, బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. నా అంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఈ షోకి సెలెక్ట్ అయ్యావు అనుకో సార్, మిగతా షోస్ అంతా మర్చిపో. థ్యాంక్ యూ సార్. కీప్ ట్రైంగ్. ఆల్ ది బెస్ట్. సరే, నీ గర్ల్ ఫ్రెండ్కి నేను కూడా ముద్దు పెడుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రేమో.
కృష్ణారెడ్డి గారు మంచి మాస్టర్ దొరికారు. యుఎస్ ఛాలెంజ్లో వచ్చే పార్టిసిపెంట్స్ అందరికీ చాలా బాగా చేయాలి, మీకు కూడా నాలాంటి మాస్టర్ దొరకాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ మన ముందుకు డాన్స్ చేయడానికి డాన్సర్ రావట్లేదండి, ఒక డైమండ్ వస్తున్నాడు. సీరియస్లీ, హీస్ హరినాథ్ రెడ్డి ఫ్రమ్ ఒరిస్సా. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? కానీ దేవుని చంపి కడుపే నింపుకు మృగము మాత్రం పెరిగేనే. అభయ కుమారా నీవే మృగమును చంపేవా? మృగమే చిన్న ఎంగిలితోటి మళ్ళీ దేవుని చేశావా? కోటి వారసుడు మనిషే అయినా మనసు ఎదిగితే దేవుడురా. మృగాల జాతిని పుట్టిన మనిషి దైవ జ్యోతివి నువ్వేరా. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. మంటను చల్లని వానను ఒకటి చేసినది నీవేలే. గదలో మంటను కన్నీటి వానతో చల్లబరచినది నీవేలే. హరినాథ్, పర్ఫార్మెన్స్ వల్ల ఒళ్ళంత వేడిగా ఉందా, లేకపోతే నీకు వచ్చినటువంటి భయంకరమైన జ్వరం వల్లనా? జ్వరం వల్ల. ఒక్కసారి పట్టుకోండి. నిజంగా చెప్తున్నాను సార్, టూ మచ్గా సిక్గా ఉన్నాడు, భయంకరమైన ఫీవర్తో సఫర్ అవుతున్నాడు. బట్ డి ఆడిషన్స్ ఈరోజు ఎక్కడ లేని దయ్యాల పవర్ అంతా తెచ్చుకుని ఎలా పర్ఫార్మ్ చేశాడో మీరు చూసారు. అండ్ హరినాథ్ గురించి మీరు మాట్లాడిన తర్వాత నేను ఇంకొంచెం విషయం చెప్పాలి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు తెలిసిన వరకు ఎక్స్ప్రెషన్స్లో నవరసాలు అని ఉంది, బట్ హీ హాస్ ప్రూవ్డ్ ఇట్ ఆల్మోస్ట్ నాట్ 9 but 18. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Arnath, thank your father and mother who created you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. All the best. సార్ మిమ్మల్ని ఒకసారి కాల్ ముట్టడం అంటే ఒక సరదా ఉంది సార్. టీవీలో చూసేవాడిని, అలాంటి మీ కళ్ళ ముందు చూస్తున్నాను. ఒకసారి మీతో ఒక కాల్ ముట్టడానికి ఛాన్స్ దొరికితే ఇంకేం అక్కర్లేదు నాకు. ఓకే సార్, సార్ ప్లీజ్ సార్. మీ ఫాదర్ మదర్ కాల్ ముక్కు చాలు.
అది అది ఆ జీవితం అంతా మొక్కుతుంటాను సార్. ఫస్ట్ వాళ్ళని మొక్కు, దాని తర్వాత గురు, దాని తర్వాతనే దైవం. ఓకే సార్. ఆ? ఓకే సార్. ఇంత నువ్వు వచ్చావు, ఇది చేసావంటే మీ ఫాదర్ మదర్ వాళ్ళు చేసిన పుణ్యం. నువ్వు అక్కడి నుంచి వచ్చావు. థ్యాంక్ యూ సార్. అదే నేను గిఫ్ట్. విన్నామా? It was fabulous. Really, what Taruma says, speechless. What expression. Expression ante differentiation expression. First, the leg movement fast. Timing sense is fabulous in you. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. For a dancer, timing is very important. Timing is like catching the beat. That in one beat he went 1, 2, 3, 4, like that. That all fabulous. Then the posture, you're sitting and gave the posture, no? It's a very different posture. Then the dancing style, everything. What to tell? Fantastic, mind blowing. Adirindi, chimpesavu. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరు నేర్పించారు హరినాథ్ గారికి ఈ క్రియేషన్ అంతా ఎలా వచ్చింది? ఒక మాట చెప్తాను మేడం, నాకు టీచర్ అంటే ఎవరు లేరు చిన్నప్పటి నుంచి. అది డాన్స్ మనం గెలిచింది ఓడింది ముఖ్యం కాదు, మన పర్ఫార్మెన్స్ నలుగురు దగ్గరికి వెళ్తుంది. ఇంకో మాట, గెలిచినోడికి అవలే గుర్తుంచుతారు మనుషులు, పర్ఫార్మెన్స్కి ఎల్లప్పుడూ గుర్తుంచుతారు అనమాట. అది నాకు ఆ అవకాశం వీటికి కలిగించింది. ఇంత పెద్ద బృందా మేడం ఇంకా మన తరుణ్ మాస్టర్తో కలవాలని ఒక అవకాశం నాకు కూడా కోరికున్నాను. అది తీరింది, నాకు ఇంకేం అక్కర్లేదు. హరి, ఆల్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. టెరిఫిక్ కొరియోగ్రాఫర్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన మాస్టర్స్ మళ్ళీ తిరిగి రావచ్చు. అలా వస్తే ఆ యొక్క కంటెంట్స్ మీరే అయి ఉండొచ్చు. వదలొద్దండి, ఈ మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ప్రభుదేవ చేతులతో ప్రైజ్ పొందడం అన్నది వేరే విషయం అయినా కూడా అసలు ఆయన కలవబోతున్నారు అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. మీకు అదే ఒక కొండంత బలంగా ఉంటుంది. టేక్ కేర్. ఇప్పుడు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో బ్రేక్ తీసుకుని తర్వాత పర్ఫార్మెన్సెస్ చూద్దామండి. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీ. నాట్యకళకి పుట్టినిల్లు లాంటిదండి ఓరుగళ్ళు, వరంగల్ అంటే. అక్కడి నుంచి వచ్చాడు జితేంద్ర. చాలా బ్యూటిఫుల్ గెటప్లో ఉన్నాడు. మరి ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. కొత్త కొట్ట పాత కొట్ట గుత్తి కొట్ట గండి కొట్ట కత్వల్ కొట్ట దుర్గం కొట్ట మరాఠీ కొట్ట సామర్ల కొట్ట ధర్ని కొట్ట ధర్ని కొట్ట ధర్ని కొట్ట ధర్ని అయ్యా సామి శివుని కుమారా నా చిన్ని కోరిక నెరవేర్చు. చక్కని చుక్కతో కావాలి పెళ్ళి, నాకొక పిల్లని జత చేర్చు. పావడ పరికిని దొరికాక కాబడి తెస్తాము, నెమలికి బదులు నీకొక ఫ్లైట్ బహుమతి ఇస్తాము. వల్లిని నువ్వు హరోం హరా ఏమిటి పట్టావు హరోం హరా, నువ్వు ఇచ్చావా హరోం హరా, రక్షణ ఇస్తాం హరోం హరా. అయ్యా సామి శివుని కుమారా నా చిన్ని కోరిక నెరవేర్చు. చక్కని చుక్కతో కావాలి పెళ్ళి, నాకొక పిల్లని జత చేర్చు.
అయ్యా సామి శివుని కుమారా, నీ చిన్ని కోరిక నెరవేర్చాలా? ఏంటా చిన్ని కోరిక? నేను పెద్ద డాన్సర్ని అవుతానో అవునో నాకు తెలియదు, కానీ నాకు ఫ్యూచర్లో మంచి డాన్సర్ అవ్వాలని మేడం. డాన్సర్ అవ్వాలని మీరేమంటారు సార్? జితేందర్ సార్, వచ్చావు, నమస్కారం పెట్టావు, క్లాసికల్ డ్రెస్ వేసావు, పూనలు వేసావు, నామాలంతా వేసుకున్నావు, చేసింది ఏంటి? నాటు సరుకు. ఇప్పుడే ఏమన్నావు? పెద్ద డాన్సర్ అవ్వాలని. అవును సార్. ఫస్ట్ ఆ ట్రెడిషన్కి మర్యాద ఇవ్వాలి. ఈ పిచ్చి పిచ్చి వేషాలంతా వేయకూడదు. ఓకే సార్. ఫస్ట్ నో ద ట్రెడిషన్. అంటే రసం సాదం వచ్చి ఫోక్లో తినమంటే ఎలా తింటావు? దాని ఒక పద్ధతి ఉంది. నెవర్ డూ దీస్ కైండ్ ఆఫ్ ఫులిష్ థింగ్స్. వెరైటీ చూపెడదామని నేను ఈ డ్రెస్తో. వెరైటీ నాకు ఇలాంటి ట్రెడిషన్స్తో అంటే ఈ ట్రెడిషన్ కాస్ట్యూమ్ని, ఆ పూనల్ని అదంతా ఇన్సల్ట్ చేయవద్దండి. ఓకే సార్. ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకే సార్. బృందా మ్యామ్. జిజేంద్ర, వెరీ బ్యాడ్. There is no respect to the dance. No, don't worry. Because why we are telling, you should not repeat again. Yes. ante ikkada okay. No, nobody is there to guide you, right? kan sonta ప్రయోగం. Okay, పూనల్ ఇలా వచ్చి వేవ్ మూమెంట్ ఎవరా చేస్తారా? తనన ఈ డ్రెస్కు రెస్పెక్ట్ ఉంది కదా, పూనల్కు రెస్పెక్ట్ ఉంది కదా. వెరీ బ్యాడ్. బృందా, ఈ నమస్కారం ఎవరు నేర్పించారు నీకు? ఎవరు నేర్పించారు? నమస్కారం వేసావు కదా, పర్ఫెక్ట్ నమస్కారమా? నేను చిన్నప్పటి నుంచి మా మాస్టర్ ఎవరు మాస్టర్? ఎవరు నేర్పించారు? ప్రవీణ్ మాస్టర్ అని. కంపోజ్ చేసినది నేనే మ్యామ్. డ్రెస్ ఐడియా నేనే మ్యామ్. నువ్వే తప్పు. ఎందుకంటే ఫాస్ట్ బీట్ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల మనకి కొంచెం ఇలాంటివి వస్తుంటాయి. బట్ ఇప్పుడు తెలుసుకున్నావు కదా, రెడీ? ఒకసారి ముద్దు పెట్టుకో వెళ్ళు. ఫినిష్, గో. హాయ్, ఐఎమ్ వినోద్. విన్నాను న్యూ కంటెస్టెంట్స్ వీవర్ ఛాలెంజ్ కంటెస్టెంట్ వస్తుందారని. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ కంటెస్టెంట్స్. Come and rock on the stage. నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి ఇమ్రాన్ రాబోతున్నాడు ఫ్రమ్ సేమ్ ప్లేస్, వరంగల్ నుంచి. వయసంతా వరదయ్యా, వద్దన్నా వినదయ్యా, పరిగెట్టే వయసయ్యా, అవలీలగా నవకేలిగా, అవలీలగా నవకేలిగా, శివతాండవం చెయ్యరా యమగోలగా, సుడిగాలిగా, జనమంతా నాతో చిందయ్యా. వయసంతా వరదయ్యా, వద్దన్నా వినదయ్యా, పరిగెట్టే వయసయ్యా. అభివంతనం అనరా
లాంఛనం అలలై ఇలా చెలరేగితే ఆకాశం తాకే పాదం తగదయ్యా చాలా బాగుంది ఇమ్రాన్, ఫెంటాస్టిక్, నాకైతే నచ్చింది. ముందుగా తరుణ్ మాస్టర్. Imran, I like your attempt in folk, western and classical. Thank you, Master. And attempt was good. Energy level కూడా బాగుండేది, ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కడక్కడ తగ్గినట్టు కరెక్ట్గా ఇచ్చావు. And pray to God that you are selected. Okay, Master. Let's cross fingers, okay? Okay, Master. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ డీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను డీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాను. దాంట్లో చాలామంది డాన్సర్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. చాలామంది నా కొలీగ్స్ కూడా ఉన్నారు. నేను ఎందుకు డీలో చేయలేదు అనే ఆవేదన నాకు డీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి ఉంది. ఇవాళ డీ ప్రోగ్రామ్కి నేను 5 days ముందు నుంచి ఇక్కడికి వచ్చానండి. ఇంటికి వెళ్దామంటే భయం. నేను యాక్చువల్లీ బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. నాన్న మమ్మీ ఇద్దరు చాలా కోఆపరేట్ చేస్తారు, కానీ అట్ ది సేమ్ టైం డాన్స్తో పాటు చదువు కూడా అలాగే ఉండాలిరా అని ఎప్పుడు అంటూ ఉంటారు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఏంటి ఇన్ని రోజులైంది వెళ్ళి ఇంకా ఏం చేస్తున్నావు అని అడుగుతుందేమో అని వెళ్ళలేదు. కానీ నేను కేవలం ఒకటే విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చాను, మమ్మీ నేను చేశాను, నిరూపించుకున్నాను. సో థ్యాంక్ యూ మమ్మీ. ఏం చెప్పాలనుకున్నావో చెప్పగలిగావో లేదో తెలియదు, కానీ మాకైతే కన్వే అయింది, నీ ఎక్స్ప్రెషన్ కన్వే అయింది. అమ్మకు కూడా డెఫినెట్గా కన్వే అయ్యి ఉంటుంది. డోంట్ వరీ, అమ్మలు ఎప్పుడు తిట్టినా మంచిగా తిడతారు. బృందమ్మా. ఇమ్రాన్ అమ్మ చాలా ఇష్టమా? అవును మేడం. ఓకే ఇమ్రాన్, ఆల్ స్టైల్ చూసాను, వెస్టర్న్, క్లాసికల్, ఫోక్, ఎవ్రీథింగ్. ఇంకా ప్రాక్టీస్ కావాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇమ్రాన్. థ్యాంక్ యూ మ్యామ్. డోంట్ వరీ. థ్యాంక్ యూ. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులుపుతామంటూ చాలా మంది పర్ఫామ్ చేశారు కదా సార్. మరి వాళ్ళ ప్రయత్నానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. ఫలితాలు చెప్తే, రిజల్ట్స్ చెప్తే. బాను సార్ మార్క్స్ రాశాం. వి నీడ్ సమ్ టైం, కొంచెం టైం ఇస్తే డెఫినెట్లీ సార్. నేను బృంద మాస్టర్ విల్ డిస్కస్ అండ్ డు ఇట్. ఓకే. ఏ అదృష్టవంతుడికి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులిపే అవకాశం వస్తుందో చూద్దాం. సో ఇక్కడితో ఈ కాంపిటీషన్ అయిపోలేదండి, సెకండ్ ఫేజ్ కూడా ఉంది. సెకండ్ ఫేజ్లో కూడా మీరు గెలిస్తే, సెకండ్ ఫేజ్లో ఎవరైతే గెలుస్తారో వారికే కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీ దుమ్ము దులిపేందుకు రెడీలో అవకాశం లభిస్తుంది. సో రిజల్ట్స్ తెలుసుకుందాం. కంటెస్టెంట్స్ అందరూ స్టేజ్ పైకి రావాలి. కమ్. ఎనిమిది వీళ్ళంతా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారండి. ఇక అసలు టైం వచ్చేసింది. ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నారో తెలుసుకోబోతున్నాం. అసలు విషయానికి చెప్తున్నాను, ఒకరి పిక్చర్ అయితే క్లియర్గా తెలిసిపోయిందండి. 100% అప్రిసియేషన్ అలా ఉండింది, చప్పట్లు అలా మోగాయి, మీరు కూడా స్టన్ అయిపోయి చూసారు. సో వారు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నారని నేను బిల్డప్ ఇచ్చి సస్పెన్స్ అని చెప్తే మీరు చాలా చాలేమమ్మా మాకు తెలుసు అని సింపుల్గా తీసి పడేస్తారు కదా. నాకు అవసరమా అలాంటివన్నీ? ఎక్స్ప్రెషన్స్ నాకు అవసరం లేదు, అందుకే క్లియర్గా చెప్పేస్తున్నాను. సెకండ్ ఫేజ్కి వెళ్తా ఉంది ఫాస్ట్గా హరినాథ్. ఇంకా ముగ్గురిని సెలెక్ట్ చేసామండి. అంటే కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీ డెస్టినేషన్కి ఒక అడుగు దగ్గర అయ్యామన్నమాట. ఇక మిగతా ముగ్గురు ఎవరంటే, నేను ఎవరి షోల్డర్ ట్యాప్ చేస్తానో, ఎవరి షోల్డర్ శబాష్ అని కొడతానో వారు సెలెక్టెడ్ అన్నట్టు.
బన్నీ కంగ్రాచులేషన్స్. ఒక్క అడుగు ముందుకు వేసావు, ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, రైట్? మళ్ళీ నీ కాంపిటీషన్ ఉంది, దాంట్లో నువ్వు గెలిస్తేనే అక్కడ దాకా వెళ్ళగలవు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ సెలెక్ట్ అయింది ఎవరంటే తమిళ్, కంగ్రాచులేషన్స్. సో ఒక్కటి గుర్తుంచుకో, నలుగురే సెలెక్ట్ అయ్యారు, బట్ అందులోంచి ఒక్కరు మాత్రమే డి వ్యూవర్స్ ఛాలెంజ్ రౌండ్ గెలుస్తారు, అక్కడ పార్టిసిపేట్ చేస్తారు, మా షోలో పార్టిసిపేట్ చేస్తారు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అ లాట్. ఇక ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు. మరి ఈ జమ్స్లోంచి ఒక్కరికి అవకాశం ఉంది. వారెవరంటే నిజానికి ఇక్కడ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇమ్రాన్ అండ్ దిస్ బాయ్ అండ్ దిస్ బాయ్ అండ్ అఫ్ కోర్స్ దట్ బాయ్, గర్ల్స్ ఓకే, కానీ మాస్టర్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి, రైట్? అండ్ గుర్తుంచుకోండి, శ్రీకాంత్ అనే అబ్బాయి ఇప్పటికీ 4వ అటెంప్ట్ దీనికి ప్రయత్నం చేయడం. సో ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, ఏదో ఒక రోజు ఒక్కడుగు ముందు పడుతుంది. గుర్తుంచుకోండి, మీ నలుగురిలోంచి ఒక్కరే సెలెక్ట్ అవుతారు. అండ్ నాకు తెలిసి ముగ్గురికి టఫ్ కాంపిటీషన్ ఉంది ఒక్కరితో, అది క్లియర్గా అర్థమవుతుంది చూసినంత వరకు. సో వాడిని బీట్ చేయాలి, ఒకరిని మించి ఒకరు పర్ఫామ్ చేయాలి. మన జడ్జెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీకు ఇచ్చినటువంటి టైంలో ఏమి వారు చూడాలనుకుంటున్నారో అది అర్థం చేసుకుని పర్ఫామ్ చేయండి. ఓకే, సింగిల్ సెకండ్ కూడా కౌంట్ చేస్తుంది, ఏ కౌంట్ మిస్ అవ్వద్దు. ఐ విష్ యూ ఆల్ లక్. ఈ నలుగురు డైనమిక్ డాన్సర్స్ని సెలెక్ట్ చేస్తామండి. ఈ నలుగురిలోంచి ఒక్క లక్కీ డాన్సర్ కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులిపబోతాడు. మరి అదెవరన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు కీప్ డాన్సింగ్ అండ్ టేక్ కేర్. బాయ్, ఆల్ ది బెస్ట్.